నెల్లూరు నగరంలోని స్థానిక జనార్దన్ రెడ్డి కాలనీ సమీపమునందు గిరిజనులకు కేటాయించిన భూమి నందు దాదాపు 70-80 కుటుంబాలు నివసిస్తున్నాయని, ఇళ్ల మధ్యలో నుండి ఇసుక రవాణాదారులు ఇసుకను పగలు రాత్రి తేడా లేకుండా రవాణా చేస్తున్నారని, నివసించుటకు భయంకరంగా ఉన్నదని, కావున అధికారులు పరిశీలించి న్యాయం చేయాలని ఈ విషయమై కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లోక్సాయి స్థానిక గిరిజనులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు యాక్సిరి లోక్సాయి. నేను నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నెల్లూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే గత 10 రోజుల నుంచి పొడుగుపాడు జిమ్మిపాలెం రెవెన్యూలో కోర్ మండలంలో గిరిజన భూములపై అగ్రకులస్తులైనటువంటి జనార్దన్ రెడ్డి కాలనీకి సంబంధించిన వ్యక్తులు గిరిజనులను బెదిరిస్తూ గిరిజన భూముల మీద అక్రమంగా ఇసుక రవాణా చేస్తూ, ఇదేందయ్యా అని అడిగితే మా ఇష్టం, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మేము తోలుకుంటాం, ఏమైనా చేస్తాం, గిరిజనుడైతే చాలు, చంపేదానికి కూడా వెనకాడము అనే వ్యవహార శైలిలో నడుస్తూ ఉంది. దీనిపై ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము. ఎవరైతే మా గిరిజన భూములపై ఇష్టారాజ్యంగా గేటులు పెట్టి డబ్బులు దండుకుంటూ వ్యాపారాలని నడుపుకుంటున్నారు, వాళ్ళందరిపై ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులని మరియు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రుల్ని మరియు గిరిజన శాఖకు కూడా తెలియజేస్తాము. వీళ్ళపై కఠిన చర్యలు తీసుకుంది. గిరిజనులు ఎక్కడ బతికే పరిస్థితి లేదు. కావున ఈరోజు గిరిజనుడు బతకాలంటే చాలా కష్టమైపోయింది. వీళ్ళపైన కఠినంగా చట్టాలుగా అమలు చేయకపోతే ఖచ్చితంగా గిరిజన సంఘాలతో ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.